సపోర్ట్ చేస్తున్న ఓకే టీడీపీ జనసేన అందరూ మునిగిపోతారు. వినేష్ గారు అది సెల్ఫ్ గా కొట్టుకోవడం ఇది ఈ విషయంలో. మీరు వచ్చి దాంట్లో ఉన్నామా? రిషి గారు అంటే ఇక్కడ కాదు లెగసీని చంపేయడం కాదు. కాంగ్రెస్, ద స్టోరీ ఆఫ్ కాంగ్రెస్ షుడ్ నాట్ బి ద స్టోరీ ఆఫ్ ద కంట్రీ. ఇది ఈ ఆలోచన విధానంతో వెళ్తోంది బీజేపీ అని. రిషి గారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు రాష్ట్రాలకి బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్రాలకి ఆదాయం. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళు ఎప్పుడో పెట్టినారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళు ఎప్పుడో చేసుకుంటారు, చేసుకుని రాహుల్ గాంధీ గారు ఆ మిషన్ మీదనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఓకే వినేష్ గారు కంక్లూడ్. యా తులసిరెడ్డి గారు అక్కడ నిమిషం. వినేష్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పటికైనా పునరాలోచించి ఆ పేరు కొనసాగించి మళ్ళీ మిగతా ఏ పేర్లనే పెట్టుకోండి, మిగతా పదాలు ఆ పేరు పెట్టుకుంటే అది వాళ్ళకే మంచిది, దేశానికి మంచిది, వాళ్ళకి మంచిది. వినేష్ గారు రిషి గారు కాంగ్రెస్ ముక్త మిషన్ మీద రాహుల్ గాంధీ గారు ఉన్నారు. నేను దాని గురించి కాంగ్రెస్ ముక్త భారత్ మీద ఆయన చూసుకుంటారు, నేను వెళ్ళట్లేదు. మీరు కొన్ని పాయింట్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు రాష్ట్రాలకి బడ్జెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం చేయాల్సిన పనులను చాలా వరకు కేంద్రం కూడా చేస్తుంది. ఇల్లు కట్టిస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 8,30,000 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఇచ్చింది. మీకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద చూసారనుకోండి 1,00,000 కోట్లు ఇచ్చింది ఈ సంవత్సరం. అందులో ఆంధ్రప్రదేశ్ మేజర్ బెనిఫిషియరీ. మరి ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్సే కదా. మీకు టాయిలెట్లు కట్టి ఇవ్వడానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ సంవత్సరం 1,30,000 కోట్లు ఇస్తోంది. సోలార్ గృహగారి యోజన, సూర్యగారి యోజన కింద కూడా ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకొని తన చేయాల్సిన పనులకు మించి డబ్బులు ఇస్తుంది. 60 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చింది వివిధ పథకాల కోసం, ఇల్లు కట్టుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా కేటగిరీలో పెట్టి ఈ 90-10% ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేయమని చెప్పండి. నన్ను ఫినిష్ చేయనివ్వండి. 7,000 కోట్లు జల్ జీవన్ మిషన్ మీకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మీరు చూడండి, 18 జిల్లాల్లో అసలు అక్కడ ఎవరు ఇంతవరకు ఉపాధి హామీ పథకాల్లో పార్టిసిపేట్ చేయలేదు. దొంగ లెక్కలు, దొంగ అకౌంట్లు, దొంగ డబ్బులు. ఇప్పుడు ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? మేము ఏఐని వాడతాము. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు టీటీడీలో ఏఐని వాడతారు. ఒక వ్యక్తి ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకు అనేది చూస్తారంట. అదే విధానాన్ని ఏఐని వాడతాము, బయోమెట్రిక్స్ వాడతాము అంటే వీళ్ళకి ఎందుకు అభ్యంతరం అండి? ఇంకొకటి 100 రోజులు మాత్రమే ఉన్నది. ఇప్పుడు మేము 125 రోజులు ఇస్తున్నాము. 125 రోజులు దాన్ని పెంచుతున్నాము అవసరాలకు తగ్గినట్లు. ఉదాహరణకు తులసిరెడ్డి గారు చెప్పారు, అవును మేము కర్నూలు జిల్లా వాళ్ళు చాలా మంది సుబ్బికి వెళ్తున్నారు. ఏం చేశారు సార్ మీరు అధికారంలో ఉండి? ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక ఓర్వకల్ నోడ్ డెవలప్ చేసినాక 50,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దాని వల్ల 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది. రిషి గారు, దీంట్లో లాభాలు కూడా ఉండొచ్చు. ఐ అండర్స్టాండ్ వన్ పాయింట్. కానీ నాకు బిఫోర్ కంక్లూడింగ్ ద షో నేమ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది నాకు గంటలో రాలేదు. అదేమన్నా చెప్తే క్లోజ్ చేసేద్దాం. నేను చెప్తాను మీకు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఒక్కసారి చెప్పమని చెప్పండి. వాళ్ళు పేరు మార్చుకుంటూ ఆవు సింబల్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వరకు అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, వీళ్ళు ఒరిజినల్ గాంధీలు కాదు. వీళ్ళు ఒరిజినల్ అంటే వీళ్ళు నకిలీ గాంధీలు కాబట్టి స్ఫూర్తి గాంధీ ఏమి లేవు. మేము గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాము. రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నాము. ఈ పథకాన్ని ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం. వీళ్ళు దీన్ని ఊరికి రాజ్యాంగం చేస్తున్నారు. రైట్, ఓకే చూద్దాం. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు చేస్తున్నాయి. విల్ సీ ఎక్కడ వరకు ఇది వెళ్తుందని. థ్యాంక్స్ వెరీ మచ్ వినేష్ గారు, గఫూర్ గారు, తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. గతంలో దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు నడిచినప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సజెస్ట్ చేసింది, ఏమయ్యా ఇంత అభివృద్ధి సాధించిన దేశం